జనరల్‌గా రక్త సంబంధీకులు కానివ్వండి, ఒకే గోత్రం ఉన్నటువంటి వాళ్ళు వివాహం చేసుకోకూడదు అన్నటువంటి ఆచారం ఎప్పటినుంచో అమల్లో ఉంది. ఎందుకంటే జన్యుపరమైనటువంటి డిసీజెస్ రావచ్చు అన్నటువంటి కారణంతో. బట్ బీహార్‌లోని మిథిలా ప్రాంతంలో 700 సంవత్సరాల నుంచి ఒక సిస్టమ్ నడుస్తోంది. అదే పంజీ సిస్టమ్ అన్నటువంటిది. సో, ఇందులో ఏం చేస్తారు అంటే పెళ్లి చేసుకున్నటువంటి జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వివరాల్ని ఒక రికార్డ్‌లో నమోదు చేస్తారు. దాన్ని పంజీ ప్రబంధ్ అనేసి పిలుస్తూ ఉంటారనమాట. మరి ఆ రికార్డ్ చేసే వ్యక్తి ఎవరు? పంజీకార్ అన్నటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క పేరెంట్స్ ఏం చేస్తారు? ఆ వధువు, వరుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్‌ని తీసుకెళ్ళి ఆ పంజీకార్‌కి చూపిస్తారనమాట. చూపిస్తే ఆయన ఏం చేస్తారు? ఈ పంజీ ప్రబంధ్ అన్నటువంటిది ఓపెన్ చేసి అబ్బాయికైతే ఇటు 7 తరాలు, అమ్మాయికైతే ఇటు 5 తరాలు డీటెయిల్స్ చూసి పెళ్లి చేసుకోవచ్చా లేదా? ఏవైనా అభ్యంతరాలున్నాయా? అన్నటువంటి డీటెయిల్స్ అన్నీ చూసి ఒక ఎన్ఓసి ఇస్తారనమాట. అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అన్నటువంటిది ఇస్తారు. దాన్ని సిద్ధాంత పత్రం అనేసి పిలుస్తారు. సో, దాని తర్వాత ఆ వధూవరులు పెళ్లి చేసుకోవచ్చు. సో, మనకేదైతే సిస్టమ్ అన్నటువంటిది జనరల్‌గా చూస్తూ ఉంటామో అదొక పద్ధతిలో గత 700 ఏళ్ల నుంచి అక్కడ నడుస్తోంది. మరి దీని మీద మీ కామెంట్స్ ఏంటి?